రాత్రి ఇక్కడే టెంట్ వేసాము. కింద ఫుల్గా వర్షం పడిందని. ఇక్కడ చూడండి పాపం వాళ్ళది పెట్రోల్ బంక్ వాళ్ళది హెయిర్ పట్టే మిషన్ కూడా పడిపోయింది, గాలికి గట్టిగా వచ్చింది. మనం కనుక కింద వేసుకొని ఉంటే మన టెంట్ కూడా లేచిపోయేది గాలికి, అంత గట్టిగా గాలి వచ్చింది. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది, చూసుకోవచ్చు. టైం అయితే 6:20 అలా అవుతుంది, అయినా కానీ ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇంకా మనం బయలుదేరాలి. ఓకే, సైకిల్లో వెళ్తూ మాట్లాడుకున్నాం. ఒకసారి చెప్పండి. నైట్ వీళ్ళే మనకి స్టే ఇచ్చింది ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్లో. ఇదే ఊరేనా? బసాపూర్, అంటే రామాయంపేట పక్కన. నైట్ వీళ్ళే మనకి స్టే ఇచ్చారు, చాలా బాగా చూసుకున్నారు కూడా. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అన్నా. ఒకసారి హాయ్ చెప్పు. ఆ అన్న కూడా నైట్ మనతోటి పాటే ఉన్నాడు. ఓకే, బాయ్ బాయ్. హలో, హాయ్ గైస్, నమస్తే. చూడండి ఈ ఏరియా ఎంత ప్రశాంతంగా ఉందో, మొత్తం పొలాలు. ఇప్పుడు వరి నాటడానికి ఎంత రెడీ చేస్తున్నారు ఇటు సైడ్. ఈ బిక్నూర్ దగ్గర ఇది లొకేషన్. నాకు కరెక్ట్ 400 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే మనకి ఇంకా 4 రోజులు వస్తుందన్నమాట. ఫుల్ బాగా కట్టి అంత గ్లాస్గా కోర్సు అంటే జంగల్ వచ్చినది కాబట్టి చూడండి. కామారెడ్డి సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ మేబీ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ రోడ్డుకి మధ్యలో డివైడర్లో చూడండి ఎంత బాగా చెట్లు అవి సూపర్ ఉంది అసలు. చూసుకోవచ్చు మనమైతే. ఇది మిషన్ భగీరథ అంట. నిన్న కూడా ఒక ఆఫీసు లాంటివి చూసాము. ఈరోజు ఇంకా ఒకటి వచ్చింది, OHBR. ఆ OHBR అంటే ఏమో నాకైతే ఫుల్ ఫామ్ అయితే తెలియదు, అక్కడ రాశారు. మీకు కనిపిస్తుంది అనుకుంటా ట్యాంక్ పైన, పెద్ద ట్యాంక్ పైన. ఇది వచ్చేసి NH44లోనే ఉందండి. చూసుకుంటే కామారెడ్డి డిస్ట్రిక్ట్ NH44. ఈ ఏరియాలో చూసుకుంటే మెయిన్గా వరి, ఆ తర్వాత ఇక్కడ ఒక 10 కిలోమీటర్స్ నుండి కామారెడ్డిలోకి ఎంటర్ అయినప్పటి నుండి అక్కడక్కడ చెరువుగట్టలు కనిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఒక్క చోట కూడా వెజిటేబుల్స్ అలాంటి పంటలు ఏవి కనిపించలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మొత్తము కామారెడ్డి నుండి ఇట్లా నిజామాబాద్ సైడ్ ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తము చెరువుగట్టలు ఉంది. అటు సైడ్ కూడా అంతే అదే ఉంది. కానీ ఇటు సైడ్ వెజిటేబుల్స్ ఏం పండించట్లేదు, ఓన్లీ ఇట్లా ఇది మాత్రమే కనిపిస్తున్నారు. వరిను చెరువుగట్ట మాత్రమే ఉంది. ఇంకేం పంటలు కనిపించలేదు. పత్తి కూడా కనిపించలేదు ఈ ఏరియాలో. సైకిల్ జర్నీ
జర్నీ విత్ తేజ. తేజ మొత్తం ఇంకా అడిగి వస్తున్నాను. చిత్తూరు డిస్ట్రిక్ట్లో. చిత్తూరు నుంచా? ఏపీ ఆంధ్ర. ఇప్పుడు ఎంటదా ఇటు దాకా ఇది 8వ రోజు. 8వ రోజా? ఎక్కడ ఏపీ నుంచి 8 రోజు. చిత్తూరు డిస్ట్రిక్ట్ పల్మనేరు నియర్ అండి. అక్కడ నుంచి వస్తున్నావా? సరే ఇది చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది దగ్గి పక్కన. ఇది ఎంత దూరం చూసినా ఒకే 5 ఫ్లాట్ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఉంది. ఇటు సైడ్ కొత్తగా ఇప్పుడు చేశారు. ఇక్కడ కోతులు చూడండి. ఇక్కడ కోతులు డిఫరెంట్ ఉన్నాయి. వీటికి తోకలు చాలా చిన్నగా ఉన్నాయి కోతులకి. మన ఏరియాలో ఉన్నట్టు పొడుగుగా లేవు కోతులకి. మాట తోకలు పొడవు లేదు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఏముందో, అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా కోతి కూర్చోండి చెట్లో. చూడండి దాని తోక ఎంత చిన్నగా ఉందో అసలు. ఇక్కడ చూస్తుంటే మనం మొత్తం ఫారెస్ట్ రీజియన్లోకి వచ్చేసాం. అంత చిన్న ఫారెస్ట్ అయితే కాదు. చెట్లు పెద్దగా ఉన్నాయి లోపల కూడా. చూడొచ్చారు ఇటు సైడ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. తెలంగాణలోకి ఎంటర్ అయినప్పటి ఇంకా ఒకటి పత్తి లేకుంటే మరి ఇవి 2 తప్ప వెజిటేబుల్కి సంబంధించింది ఏ ఒక్క పంట కనిపించలేదు. ఆల్మోస్ట్ మొత్తం ఇవ్వను. మరి వీళ్ళకి వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తే నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఇంతవరకు 2 రోజులు ఇంకా ఒక్క చోటు కూడా ఎక్కడ వెజిటేబుల్స్ కనిపించలేదు. మొత్తం వెజిటేబుల్స్ కూడా మొత్తం వరకంటే ఇది కదా లొకేషన్ అంటే. హాయ్, ఇక్కడ చూడండి ఒక్కసారి వర్త్ అనిపిస్తుంది. చూసారా, ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పెంకుటింట్లే ఉన్నాయి అటు సైడ్. చూసారా, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బయటపల్లి ఆ ఏరియాలో పెంకుటింగ్లు చాలా రేర్ కేసులు ఉన్నాయి. ఏదో ఒక రాతి కట్టడం కూడా ఉంది, అలాంటిది మా ఊర్లో కూడా ఒకటి ఉంది. గుడి అడ్డము అక్కడ గుడి అనటం ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే ఫారెస్ట్లో ఇలాంటివి ఉన్నాయంట. చూడండి సరేనా ఉన్నాయో దీంట్లో చెరుకులు తెలుగు వంటలు ఉన్నాయంట.
తెలంగాణ యూనివర్సిటీ ఇది చూడండి. ఇప్పుడు చూడండి రోడ్డు పక్కన సపోర్ట్ కోసం మామూలుగా ఇది ఐరన్ పెడితే ఇక్కడ వీళ్ళు వెదర్లు వీళ్ళు నాటు పెట్టేశారు, కానీ ఒకదాన్ని రోప్ సపోర్ట్ పెట్టారు. ఇలాంటి బదులు అలాంటివి పెట్టేశారండి. ఎంత ఇక్కడ ఊరి పేరు ఉంది చూడండి, పిచ్పల్లి. అలా ఉండండి ఊరి పేరు దాన్ని. ఫుల్ సెట్టింగ్ నేను ఈ హైవేలో మాత్రమే చూసాను, ఇంకెక్కడ కనిపించలేదు. కలర్స్గా బదానే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మళ్ళా మొత్తము ఇది మొక్కజొన్న మెయిన్గా వేస్తారు ఈ ఏరియాలో చూడండి. దాదాపు ఇటు సైడ్ అంతే ఉంది, కనిపించేంత కొండల వరకు మొత్తం మొక్కజొన్న వేసారా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఆ కొండలు దాటాలి, ఆ కొండలు దాటి అటు సైడ్ వెళ్ళాలి. దాదాపు ఈరోజు డెస్టినేషన్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. అక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉందండి, అక్కడ ఈరోజు అకామిడేషన్ అడగాలి. మొత్తం మాకైతే ప్రకృతి 47 ఉంది. మంచి కొండలు, మంచి ప్లేస్. నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ పంట మారింది. ఆర్మూర్ ఏరియాలో పసుపు పంట వేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్టే అయితే దొరికింది ఇక్కడ ఈ భారత్ పెట్రోల్ బంక్. ఎక్కోవచ్చు మీరు కూడా ఇలా. ఇక్కడైతే దొరికింది.